నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా వర్గానికి చెందిన ఒక ప్రముఖ ఛానల్, అదే నిత్యం దమ్మున్న ఛానల్, వాస్తవాలనే ప్రచురిస్తామని ప్రకటించుకునే ఆ ఛానల్ వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని భేటీ అయిన విషయాన్ని రాద్ధాంతం చేస్తూ జగన్ మీద విష ప్రచారం చేయడానికి అమ్మన జగన అంటూ ఈరోజు ఆ పత్రిక మెయిన్ పేపర్లో మొదటి పేజీలో ఒక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ కథనంలో భాగంగా ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగింది ఒకటి, జగన్ బయటకు వచ్చి చెప్పింది మరొకటి. మోదీ ముందు తన బాధలు ఏ కరువు, మీడియా ముందు రాష్ట్రం బాధల గురించి దరువు. ఇచ్చిన ఫిర్యాదేమో ఈడీ మీద, ఇచ్చినట్టు ఇచ్చిందేమో చంద్రబాబు ప్రభుత్వం మీద. నవరస నటన సార్వభౌములే అవాకయ్యే ఈ యాక్షన్ పార్ట్ని మరోసారి విజయవంతంగా ప్రచురించారు వైసీపీ నేత జగన్. ఆయన ఢిల్లీ పర్యటన గుట్టు రాయిద్దంది అంటూ విష ప్రచారం చేసింది. అయితే ఎంత మేధావైనా ఎక్కడో ఓ చోట చిన్న తప్పు చేస్తాడన్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ఒక లేఖను ఇచ్చాడని, ఆ లేఖ సారాంశం ఇదే అంటూ ఒక లేఖను ప్రచురించింది. లేఖలో ఆంధ్రప్రదేశ్ సమస్యల సంగతి పక్కన పెడితే తన సొంత సమస్యలు పరిష్కరించుకోవడం కోసం జగన్ ప్రధానితో భేటీ అయ్యారని బట్టబదలైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను వేధిస్తూనే జగన్ ప్రధానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మోదీకి 7 పేజీల సుదీర్ఘ వినతి పత్రాన్ని సన్వయంగా సమర్పించుకున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభావంతో పడిన ఈడీ అధికారులు తనను తన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారని విన్నవించుకున్నాడు. దీనిపై తక్షణమే దృష్టి సారించి వారి బారి నుంచి తనను కాపాడాలని మొరపెట్టుకున్నాడు. దీంతో ఆ ఛానల్ అధిపతి జగన్ మీద విష ప్రచారం చేసే క్రమంలో జగన్ సంతకం సాక్షిగా అడ్డంగా దొరికాడు. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా?